ఎవ్వరు కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా వినేవాడు అక్కడ లేడు. మొదటగా ఏదైతే ప్రజాభవన్లో ముఖ్యమంత్రిగా నేనే కూర్చుంటా, మీ సమస్యలన్నీ నేనే వింటా అన్న ముఖ్యమంత్రి కనీసం బట్టి విక్రమార్క కూడా అక్కడ లేకుండా పోయింది. ఇప్పుడు కన్సల్టెంట్ మంత్రులు ఎవరు ఉండట్లే చెప్పుకోవడానికి. కనీసం అక్కడ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రిగా మీరు ఎట్లానో రారు, ప్రజాభవన్కి రారు, సెక్రటరేట్కి రారు. కానీ కనీసం మంత్రులైనా అక్కడ ఉంటే వచ్చేటోడికి కనీసం ఏదో రకంగా సరే మన సమస్య మంత్రి దాకా అయినా వెళ్ళింది కదా అనే ఆలోచనలోనే ఉంటాడు. ప్రజాభవన్కి ఏదైనా వినతి పత్రం ఇవ్వడానికి రావడం తర్వాయి సెక్యూరిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది వాడికి. మరి వాడు ఎక్కడికి పోవాలో వాడు చెప్తాడు. మళ్ళీ ఆడకు పోయినాక ఎవరైనా ఉంటారంటే ఈ ఐఏఎస్ అధికారులు వీళ్ళే ఉంటారు. మరి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, మీ కన్సల్ట్ ఆర్డీఓని కలవండి, మీ కన్సల్ట్ ఎంఆర్ఓకి రాస్తున్నాం లెటర్ అంటారు. తీరా వీళ్ళు ఆర్డీఓకి ఎంఆర్ఓ దగ్గరికి లేకపోతే స్థానిక కలెక్టర్ దగ్గరకు వెళ్తే, జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, ప్రజాభవన్కి రాస్తున్నాం అంటారు. అక్కడ మళ్ళీ పనులు పెండింగ్లో ఉండి మళ్ళీ ప్రజాభవన్కి వస్తారు వీళ్ళు. ఒక్కొక్కరు దాదాపు ప్రజాభవన్కి వచ్చిన ఒక్కొక్కరు కూడా మినిమం 5-6 సార్లు వచ్చి వెళ్ళిన వాళ్ళు, ఎవరికి వచ్చిన వాళ్ళ ఎవరికి కూడా న్యాయం జరిగిన వాళ్ళు ఒక్కర్లే లేరు ఇప్పుడు ఈ రోజుకి. అసలు మొత్తానికైతే మానేసిరు ప్రజలకి, ఆ ప్రజాభవన్లో కూడా కాని పని అని మానేసిరు. మొదట్లో ఎంతమంది ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిరంటే అసలు మనం చూస్తే విజువల్లో వందలాది మంది, అసలు ఖాళీ ఉండేది కదా ప్రజాభవన్. ఇప్పుడు చూస్తే కనీసం ఆడ ఒక్కడు లేడు ప్రజాభవన్లో. అర్జీ పెట్టడానికి కూడా ఎవడు రావట్లే అంటే అర్థం చేసుకోండి, అసలు పనులు కాని పరిస్థితి ఇక్కడ. వీళ్ళు అంటూ ఉంటారు ప్రజాభవన్కి ఈరోజు ఒక్క అర్జీ కూడా రావట్లేదంటే అంత పరిపాలన చేసిన ఎక్కడా లేదు. అక్కడ పనులు కాక విరక్తి పుట్టి 5-6 సార్లు తిరిగిన తర్వాత ఇంకా విరక్తి పుట్టి ఇక్కడ కూడా పని అవ్వట్లేదని మానేసిన వాళ్ళే తప్పితే పనులు అయి మానేసిన వాళ్ళు ఎవరు లేరు ప్రజాభవన్ ద్వారా. ఇక ఇంకేడ ప్రజా పరిపాలన అవుతుంది అక్కడ? దానికి జస్టిఫికేషన్ ఎక్కడైంది? ఈ రేషన్ కార్డులు సన్నబియ్యం ఒక్కటే ఉంది మీరు చెప్పుకోవడానికి. ప్రతి సభలో మీరు చెప్పుకోవడానికి ఉన్నది ఇదొకటే, రేషన్ కార్డులు సన్నబియ్యం లేదా మహిళలకు ఉచిత బస్సు. ఇదొక్కటే మీకు మీవి తప్పితే ఇంకొకటి ఏదైనా మాట్లాడుతారా మీరు కనీసం?